వెల్కమ్ బ్యాక్ టు మై జర్నీ. సారంగపూర్ హనుమాన్ దేవాలయం తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా కేంద్రానికి 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. నిజామాబాద్ జిల్లాలోని అత్యంత పురాతనమైన దేవాలయాల్లో సారంగపూర్ హనుమాన్ దేవాలయం కూడా ఒకటి. ఈ దేవాలయం నిజామాబాద్ నుండి బాసర వెళ్లే దారిలో ఎడమ వైపున మనకు కనిపిస్తుంది. ఇది నిజామాబాద్ నుండి బాసర వైపు వెళ్ళే దారి. ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి ఒక ఆర్చ్ ఉంది కదా, ఈ ఆర్చ్ కింది నుండి లోపలికి 1.5 కిలోమీటర్ల లోపలికి వెళ్ళినట్లయితే మనం దేవాలయానికి చేరుకోవచ్చు. దేవాలయం ముందు భాగంలో విశాలమైనటువంటి ప్రాంగణంతో పాటు ఎత్తైనటువంటి ప్రహరీ గోడ నిర్మాణం ఉంది. లోపలికి వెళ్ళగానే ఎదురుగా ఒక హనుమాన్ విగ్రహం ఉంది. దాంతోపాటు ఎడమ సైడ్ భాగంలో మరొక హనుమాన్ విగ్రహాన్ని నేను చూశాను. హనుమాన్ పక్కన చూసినట్టయితే ఒక సొరంగ మార్గం ఉంది. దానికి ప్రస్తుతం అయితే తాళం వేసి ఉండడం వల్ల దానికి సంబంధించినటువంటి సమాచారం అయితే ఏం తెలియలేదు. ఈ మెట్ల ద్వారా పైకి చేరుకున్నట్లయితే ఎదురుగా ఒక పెద్ద కొండరాయి మీద స్వయంభూ హనుమాన్ దేవాలయంతో పాటు అంతకంటే ముందుగానే ఇక్కడ మఠాధిపతులుగా పీఠాధిపతులుగా పనిచేసినటువంటి వారి సమాధులను మనం ఇక్కడ చూడొచ్చు. దేవాలయాన్ని ఎదురుగా ఉన్నటువంటి ధ్వజస్తంభం కొంచెం భిన్నంగా ఉంటుంది. దాని మీద చిన్న చిన్న గుళ్ళ లాంటివి ఉంటాయి. ఈ దేవాలయానికి ఒక చరిత్ర ఉంది. పూర్వం ఈ ప్రాంతంలో తీవ్రమైన కరువు సంభవించిందట. అప్పుడు కొంతమంది బ్రాహ్మణులు వర్షం కోసం చేసిన పూజలు ఫలించలేదు. ఆ సమయంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ గురువుగారు అయినటువంటి శ్రీ సమర్థ రామదాస్ గారు ఈ ప్రదేశాన్ని సందర్శించారు. ఆ సమయంలో బ్రాహ్మణులు వర్షం కోసం ప్రత్యేక పూజలు చేయవలసిందిగా సమర్థ రామదాస్ గారిని కోరడం జరిగింది. అందుకు ఆయన అంగీకరించారు. తర్వాత ఆయన చేసినటువంటి తపస్సుకు సంతోషించినటువంటి ఆంజనేయుడు సమర్థ రామదాస్ ముందు ఒక పెద్ద రాతి శిల్పం రూపంలో ప్రత్యక్షమయ్యాడు. అలాగే ఆ ప్రాంతంలో వర్షాలు కురిసి కరువు మటుమాయమైంది. తర్వాత సమర్థ రామదాసు అక్కడే ఆంజనేయ స్వామి వారికి ఒక ఆలయాన్ని నిర్మించారు. ఈ దేవాలయాన్ని దర్శించుకోవడానికి దూర ప్రాంతాల నుండి ఇక్కడికి భక్తులు విచ్చేస్తారు. శ్రావణ మాసంలో ఇక్కడ జాతర ఉత్సవాలు కూడా నిర్వహిస్తారు. ప్రతి శనివారం ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఆంజనేయ స్వామి దీక్షాదారులు కూడా ఇక్కడ ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు. హనుమాన్ జన్మదినోత్సవ వేడుకలు కూడా ఇక్కడ వైభవంగా నిర్వహించబడతాయి.
ఈ దేవాలయం నుండి బయటకు వచ్చిన తర్వాత ఎదురుగా ఒక ఉద్యానవనం, అదేవిధంగా ఒక క్రీడా మైదానాన్ని కూడా ఏర్పాటు చేశారు.